రాజురా. ఏంట్రా రాస్తున్నావు? లెటరు. మీ ఇంటికా? కాదు, ఉషకి. ఏమని రాస్తున్నావురా? మీ ఫాదర్కి మేము చెప్పినవన్నీ అబద్ధాలు, నిజానికి నేను ఒక ట్రైబల్ బాయ్ అని రాస్తున్నాను. నీకేమైనా పిచ్చెక్కిందరా? నువ్వెవరో తెలిస్తే ఉష నిన్ను నీ ప్రేమని చీకొడుతురా ఫుల్. ఈ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే. ఉష మెంటాలిటీ నాకు బాగా తెలుసు. తను నిజాన్ని నిజాయితీని ఇష్టపడే మనిషి. చేసిన తప్పు చెప్తే క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. ఉష క్షమించినంత మాత్రాన వాళ్ళ అన్నయ్య నాన్న ఒప్పుకుంటారన్న నమ్మకం మాకు లేదురా. దయచేసి పెళ్ళయ్యేవారికి నిజం దాస్తే బెటర్. చాలే ఊరుకో. ఇక అబద్ధాలు అంటే నా వల్ల కాదు. ప్రేమలో నిజాయితీ లేకపోతే అది ప్రేమే కాదు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈ లెటర్ నేను ఉషకి రాసిస్తాను, అంతే. అయిందా? ఇటు చించడానికి కాదరా. లాస్ట్ టైం నువ్వు ఉషకి ఐ లవ్ యూ చెప్పి తను కాదంటే తట్టుకోలేనని పరిగెత్తావు. ఇప్పుడు ఈ లెటర్ చదివి తను సీరియస్ అయితే నువ్వు తట్టుకోలేవురా. అందుకే మేము ఇస్తాం. అరే మా మాట నమ్మరా? చెప్పరా రే. ఇస్తాం, ఇవ్వరా. వాడిచ్చేదేంద్రా. నువ్వు నడు, బాయ్ రా. ఎక్కడ్రా? ఒరేయ్ నాకు డౌట్ రా. ఏయ్, మధ్యలో నీ గోల ఏంట్రా? అది కాదే, ఈ లెటర్ రాజుగాని ఎందుకు చెప్తున్నావు? చదివి వాడిని తిడుతుందేమో అని భయంతో రా. అదే మనల్ని అయితే చెప్పుచ్చు కొడుతుంది. అబ్బో. రే ఉషొచ్చేస్తుందిరా. అదిగో. రేటండ్రా. రే మామా, మన హోల్ గ్యాంగ్ లో డేరింగ్ హీరో నువ్వు ఒక్కడివిరా. లెటరా వెళ్ళిచ్చేసేరా. అంటే నన్ను రుచికొట్టి ఉషాతో కొట్టిద్దామనా? నేను ఇవ్వను. బండుడా నువ్వు ఇచ్చేరా. ఐడియా. ఓ పని చేద్దాం. చాక్లెట్ ఈ లెటరు రాజుగాడే దీంట్లో పెట్టినట్టుగా పెట్టేసి దీన్ని మీకు ఇమ్మన్నాడని చెప్పేసి ఉషకి ఇచ్చేసి ఎంచక్క మన పక్క వెళ్ళిపోదాం. ఆమె ఈ లెటర్ చదివి నవ్విందనుకో దగ్గరికి వెళ్దాం. సీరియస్ గా చూస్తే జంప్ అయిపోదాం. వస్తుందిరా. హాయ్. హాయ్. మీరెవరి కోసం ఎదుగుతున్నట్టున్నారు? ఇంకెవరి కోసం? రాజు కోసమే. ఎక్కడున్నాడు? హాస్టల్లో ఉన్నాడు. దిస్ ఇస్ ఫర్ యూ. నీ చెయ్యేంటి అలా ఉడుకుతోంది? అది రాత్రి వీడు బీర్ అనుకుని పొరపాటున బి కాంప్లెక్స్ మంది తాగేశాడు. దాంతో బలం ఎక్కువైపోయి భరించలేకపోతున్నాడు. రాజు మీకు ఇది ఇమ్మన్నాడమ్మా, అంతే. పట్టుకోరా రే, పట్టుకోరా రే, దాన్ని పట్టుకోరా. లెటర్ తినేస్తుంది రవి. అరే ఇప్పుడు ఎలా రా? రేపు పొద్దున తీసుకో అట్టగాడిదే. ఇప్పుడు ఈ విషయం రాజుగారికి చెప్పాలి. పదండి రా. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? లెటర్ ఇచ్చారో లేదో? రాజు, ఉషా, టుడే ఐమ్ సో హ్యాపీ. మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. అది కాదు ఉషా, నా ఫ్రెండ్స్ తో నేను ఓ పంపించిన. అదా, తీసుకున్నాను. సో స్వీట్. సరే మనకి టైం లేదు. నీ బ్యాగ్ ఎక్కడ? ఎందుకు? చెప్తానులే, కమ్ ఆన్. ఇదేనా నీ బ్యాగ్? అవును. ఓకే. అదెందుకు ఉషా? మనం ఇప్పుడు గోవా వెళ్తున్నాం. గోవాకా? మరి మీ ఫాదర్? డాడీ కూడా వస్తున్నారు. అంటే ఆయన కూడా చెప్పేశావా? నేను చెప్పడం ఏంటి, ఆయన నేను తీసుకురమ్మన్నారు. ఉషా, నేను ఇచ్చింది చూశాక నీ కోపం రాలేదా? అబ్బా, కోపం ఎందుకు రాజు? నాకు అలాంటివి చాలా ఇష్టం. అది చూశాక నీ మీద నాకు ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే నా ఇష్టాల్ని అభిరుచుల్ని నువ్వు గౌరవిస్తున్నందుకు. ఓహ్, థ్యాంక్ గాడ్. ఇందాకటి నుంచి నీ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని ఎంత టెన్షన్ పడ్డానో. కమ్ ఆన్, డాడీ డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చేయమన్నారు. లెట్స్ గో. తొందరగా. ఉషా, ఒక్క నిమిషం. అదేంటి? మా ఫ్రెండ్స్ కి లెటర్. కమ్ ఆన్ మ్యాన్. క్విక్ రాజు, క్విక్. చాలేరా. గెట్ ఇన్. క్విక్, తొందరగా ఎక్కు. ఓకే. వాడు ఉన్నాడో లేడో, ఉంటే ఏం చేద్దాంరా? మొత్తం వెళ్ళి వాడికి చెప్పాలి ఇప్పుడు జరిగిందంతా. రాజు, 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 రాజు ఎక్కడ రైడు?
ఒరే ఇక్కడ ఏదో లెటర్ పెట్టాడు రా. ఏది? మీరు ఉషకు లెటర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆ లెటర్ చదివి ఉష చాలా స్పోర్టివ్గా తీసుకుని నా దగ్గరికి వచ్చింది. ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి నేను ఉష వాళ్ళ నాన్నగారితో గోవా వెళ్తున్నాం. అయిపోయాడు. మీకోసం చూసి నేను ఈ లెటర్ రాసి వెళ్తున్నాను. 4-5 రోజుల్లో వస్తాను. మీ రాజు. అది కాదురా, ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా ఏంట్రా? చలో గోవా, చలో గోవా. హలో. హాయ్, ఏం చేస్తున్నావు? నా బ్యాడ్ లక్ని తలుచుకుంటూ బాధపడుతున్నాను. బ్యాడ్ లక్ ఏంటి? మనలాంటి లవర్స్ ఇంత అందమైన ప్లేస్కి వచ్చి ఇలా వేర్వేరు రూమ్లో ఉండటం బ్యాడ్ లక్ కదా. ఉషా, నేను ఈ రూమ్కి వచ్చేస్తాను. అమ్మో, డాడీ బాత్రూంలో ఉన్నారు. చా, ఆయనకు అసలు యూత్ ఫీలింగ్సే లేవు. మన ఇద్దరిని ఒకే రూమ్ షేర్ చేసుకోమని ఉంటే ఎంత బాగుండేదో. అబ్బా, ఆశ దోశ. ఊతప్పం ఉల్లి మినిపేం కాదు. ఉషా, ఇక నా వల్ల కాదు. ఐ వాంట్ టు సీ యూ రైట్ నౌ, దట్స్ ఆల్. ఓకే, నేను నీ రూమ్కి వస్తాను. ఓకే. అప్పుడే వచ్చేసిందా? హాయ్. నువ్వా? అదెవరో. రాజు. ఏ ఉషాయ్. యా, హోటల్లో రూమ్లు ఏం ఖాళీ లేవంట. రాజు రూమ్ లో షేర్ చేసుకుందామని వచ్చా. ఒరేయ్, లగేజ్ రూమ్ లో పెట్టు, నాకు సెల్యూట్ కొట్టు, ఇస్తా టిప్పు పట్టు. అయ్యి బాబుషా, నేను చూస్తుంటే పోయిటరీ అలా పొంగొచ్చేస్తుందేంటి? గాలి మార్పుకి పైత్యం కాస్త పెరిగినట్టుంది. అరే సిద్ధు, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వు ఇలా వచ్చావేంటి? అరేబియా సముద్రంలో తుఫాన్ అడిగొస్తుంది అంకుల్, అనుకోకుండా వస్తుంది. అలాగే నేను అనుకోకుండా బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రూమ్ లేం ఖాళీ లేవు. రాజు తన రూమ్ లో ఉన్న బతిమాలేస్తుంటేనే. ఆల్ రైట్ రెడీ కింద రెస్టారెంట్ రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. Yeah. మిస్టర్ రాజు, are you comfortable? అది నేను వచ్చాను కదా, తెగ కంఫర్టబుల్ లే. నువ్వు వచ్చా కంఫర్ట్ ఎక్కడలే. కమాన్ రాజు. రే, ఈ సిద్ధార్థ్ గోవా ఎందుకు వచ్చాడు ఇప్పుడు అర్థం కాదురా. ఆంధ్రాలో పెరిగిన మీ ప్రేమను వెడగొట్టేస్తాడు, ఉషను పడగొట్టేస్తాడు. వెల్కమ్ టు గోవా. గోవాలో ఇలా వెల్కమ్ చెప్తారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. షీఈ్ మై వైఫ్. తోలు తీరిందా? రే నవ్వించాలి గానీ ముందు మన రాజుగాడు ఏ హోటల్ దిగాడో తెలియాలి. పదండి. చలో. అబ్బబ్బా, ఏంద్రా ఇంత ఎండగుంది? ఏరా, ఆటోలో వెళ్దామా? ముస్టోళ్ళు అనుకుంటారు. guys, you want taxi? ఒరే టాక్సీ అంటరా? Are you from Andhra? ఓ యాక్చువల్లీ వి వర్ నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చును, మీరు తెలుగులో చెప్పండి. ఏ, నీకు ఇంగ్లీష్ రాదా? వచ్చును, కానీ మీకు వచ్చినంత దారిద్రంగా రాదు. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకి నువ్వెవరు? టాక్సీ డ్రైవర్. ఓ, నిజంగా టాక్సీ డ్రైవర్ వా? టాక్సీ బిల్లు చూపించి నాకు డౌట్ ఎందుకురా? సరే పోదాం బా అమ్మ, ఎక్కువ. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సిటీలో ఉన్న ఆల్ 5 స్టార్ హోటల్స్ కి. Oh, let's move. Okay, come This on. is my Chal, taxi. చా, లేట్ అయిపోయింది. అక్కడ ఏం జరిగిపోతుంది ఏంటో. సారీ. సారీ ఎందుకు? పెద్దగా ఏం తగలేదుగా. థ్యాంక్స్. ఏంటో ఏంటే వాడిని చూసి ఏం తగలేదని అవుతున్నావు? ఏం తగలాలి? మీకు చెప్పిన అర్థం కాదు గాని పదండి. సర్లే, నేను జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తాను, నువ్వు రూమ్లో ఉండు. ఎవరి రూమ్ లో? మన రూమ్లో.